ద్రుపద, రాజు చేజిక్కిన తరువాత రాజ్యం ఎవరికి చెందుతుందో తెలుసుగా? తెలుసు. నేను 25 నిరీక్షించి నిన్ను కట్టి తెప్పించుకున్నది నీ సింహాసనం మీద అపేక్షతో కాదు. దీన్ని ప్రయోగించగల వీరుడు లోకంలో నీవు తప్ప మరొకడున్నాడంటే నమ్మలేకపోతున్నాను. మీరెవ్వరూ నమ్మద్దు. మా బావ గొప్పతనం చచ్చిపడిన మీ కుక్కని అడగండి, అదే చెప్తుంది. నువ్వా? అవును, నేనే. గురుకులంలో అడుగు పెట్టకుండా మనం తరివి కొట్టిన కులం తక్కువ వాడేమిటి, విలువిద్యలో ఇంత గొప్పవాడు కావడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నావా? ఎంత కండ కావరం! ఈ కండలు మీ దయతో పెరిగినవి కావు. మరొకసారి సాధు జంతువుల మీదకు జాగిలాలను ఉసుగొలిపారో సావబోయేది జాగిలాలు కావు. హద్దు మీరు ప్రవర్తించకు. వేట మా జన్మ హక్కు. జన్మ హక్కు. ఆయుధ బలంతో అధికారం చేజిక్కించుకుని అమాయక ప్రజల జీవితాలను వేటాడుతున్నది చాలక పాప పంకిలమైన మీ నగరాలకు దూరంగా పచ్చిగడ్డి పడియ నీరే ఆహారంగా బతికే మూగజీవాలను మీ వినోదాలకు విలాసాలకు బలి చేసే అధికారం ఎవడిచ్చాడు మీకు? మేము సార్వభౌములం. నమ్మెదిరించే అధికారం నీకెవడిచ్చాడు? సమాధానం కావాలా దొరా? కావాలి. మరి రాసుకునేందుకు గంట ఉందా? పిల్ల, మహావీరులం, మాతో పరిహాసం. నిప్పుతో చెలగాటం. ఆడదానివి కాబట్టి బ్రతికిపోయావు. సోదరా, కొదమ సింహాన్ని ఎదురుగా ఉంచుకొని కుందేలు మీదనా మీ ప్రతాపం? అద్ది మాట. శిశులైన రాత బిడ్డవంటే నువ్వు నిలువునా కుంగిపోతున్నా నిజం ఒప్పుకున్నావు. మా బావ కొదమ సింగమని. ఏకలవ్య, నీ హితవు కోరి చెబుతున్నాను. నిష్కారణంగా మా జాగిలమును చంపినందుకు అపరాధ సుంకంగా 100 లేళ్లను ప్రాణాలతో పట్టి మాకు అప్పగించి నీ ప్రాణాలు కాపాడుకో. బావా, ఎవరు చాలా దూరం వచ్చింది. ఇక నానేయడం మంచిది కాదు. ఉతికి ఆరేయడమే. ఆ పని బాణాలతో చేస్తావో బండ్రాలతో చేస్తావో నీ ఇష్టం. వీళ్ళు తమకు మాత్రమే సొంతమని విర్రవీగే ఈ అహంకారులకు వెంటితోనే బుద్ధి చెప్తాను. అంటే యుద్ధం ప్రకటిస్తున్నావా? నీ ఇష్టం వచ్చిన అర్థం తీసుకో.
బావా జరిగిన అవమానం మనలోనే దిగమింగుకోవటం మంచిది. బయటకు పొక్కితే వీరాది వీరులమని విర్రవీగే మన బ్రతుకులు వీధిని పడతాయి. గుర్రాలకు నోళ్లు లేవు కాబట్టి సరిపోయింది. ఉంటే పాండు భూపాల పుత్రుల పరువు ఈ పాటికి ఇంటింటి వినోదమై ఉండేది. దీనికంతటికీ కారణం ఆచార్యుని నమ్మక ద్రోహం. సందేహం లేదు. మనకు తెలియకుండా ఆచార్యుల వారు వాడికి అన్ని విద్యలు నేర్పాడు. ఇక ఉపేక్షించే లాభం లేదు. ఉపేక్షించక చేయగలిగింది చాలా ఉంది. తక్షణం నేను ఆచార్యుని వద్దకు వెళ్ళి మా స్థానంలో ఉంటూ మా సొమ్ము తింటూ మాకే ద్రోహం తలపెడతారని నిలదీసి అడుగుతాను. ఆ తరువాత ధనుర్విద్యలో సాటి లేని మేటిగా తీర్చిదిద్దుతానని మీరు మా తమ్మునికి ఇచ్చిన మాటను పాటించినప్పుడు ద్రౌపదిని కట్టి తెచ్చి గురుదక్షిణగా సమర్పిస్తానని మా తమ్ముడు మీకిచ్చిన మాటను పాటించవలసిన అవసరం మాకు లేదని హెచ్చరిస్తాను. వెంటనే శుభం అంటాడు. అలా అంటాడా? ఎందుకనడు? ఆ పని చేసేందుకు ఏకలవ్యుడు లేడా? వాడాయన శిష్యుడు కాడా? నిజమే. మరి ఇప్పుడు ఏమిటి చేయటం? అది కూడా తమ్ముడే చెప్పాలి. చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. ప్రభు 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 ఏమిటి? అర్జునుడు మన మీదకి దండెత్తిస్తున్నాడు. ఆ అర్భకుడికి తగిన గుణపాఠం ఆహారంగంలోనే చెబుతాను. పాండునందన, అర్భకుడవు. పులి నోట్లో తలదూర్చటం మంచిది కాదు. నేను వచ్చినది నీ హితబోధ వినడానికి కాదు, నా గురుదేవుల ప్రతిన చెల్లించడానికి. మాటలు కట్టిబెట్టి మగటిమి చూపించు. నీవెంత కవ్వించిన సుందర సుకుమారమైన నీ ముఖారవిందం మా కథన కుతూహలమును కరుణగా మార్చివేయుచున్నది. నీ మీద శరసంధానమనొచ్చుటకు మనసొప్పుటలేదు. పెద్దరికపు శుద్ధులు కట్టిపెట్టి రోషం ఉంటే నా బాణధాటిని కాచుకో. ఎవరు? ఆచార్య, ప్రబలిన గర్వం పాదాక్రాంతమైనది. అర్జున, ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది. ఆ గర్భ సార్వభౌములైన పాంచాల భూపతికి ఎంత దుర్గతి, ఎంత దుర్గతి. మిత్రమా, మిత్రమా, ఇదెక్కడి కొత్త మాట, అందునా మీనోట. ఓహో, గురుకులంలో 12 ఏళ్లు ఒకరిలో ఒకరుగా గడిపిన రోజులు గుర్తుకొచ్చి అలా అంటున్నారు కాబోలు. చూడండి, ఇద్దరు బాటసార్లు సత్రంలో 4 రోజులు కలిసి గడిపినంత మాత్రాన వారు మిత్రులవుతారా? అది స్నేహమవుతుందా? ఏమండి, దోషిని దండించవలసిందే, కానీ మాటలతో మనసు నొప్పించడం. ద్రుపద, రాజు చేజిక్కిన తరువాత రాజ్యం ఎవరికి చెందుతుందో తెలుసుగా? తెలుసు. నేను 25 ఏళ్లు నిరీక్షించి నిన్ను కట్టి తెప్పించుకున్నది నీ సింహాసనం మీద అపేక్షతో కాదు. పరాభవాగ్ని జ్వాలల తీవ్రత ఎంత దుర్భరమైనదో స్వయంగా అనుభవించి తెలుసుకునే అవకాశం నీకు కల్పించటానికి. మానవత్వానికి అర్థం తెలుసుకుని ఇకనైనా మనిషిగా బ్రతుకు. వెళ్ళు.
నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.